అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది. ఆ స్త్రీ వల్ల కోటీశ్వరులు అవుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అన్ని రంగాల్లో మీరు అదృష్ట జాతకులుగా మారతారు. మీ కష్టాలన్నీ తీర్చే ఆ అదృష్ట దేవత ఎవరు, ఎందుకు వస్తుంది, ఏ విధంగా మీకు మేలు జరుగుతుంది, ఎలాంటి లాభాలు మీకు చేరుకుంటాయి అన్నదే తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ. ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. మీనరాశి వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడిపోతూ, అనుకున్న పనులు చేయలేక, వ్యాపారాలు సాగక, కష్టపడ్డా ఫలితం లేక అనేక రకాలుగా ఈ రాశి వారు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి ఇలాంటి ఈ రాశి వారికి ఒక స్త్రీ అనేది తోడు రాబోతోంది. ఒక స్త్రీ వీరి జీవితంలోకి అడుగు పెట్టగానే వీరి జీవితంలో విపరీతమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. మరి ఈ స్త్రీ రాక వల్లే ఎందుకు వీరి జీవితంలోకి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది అంటే, మీనరాశికి సపోర్ట్గా మరొక రాశి తోడు కావాలి. ఆ రాశికి గురుగ్రహ ప్రభావ బలశక్తి అనేది వారి వల్ల వీరికి పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి స్త్రీ వల్ల వీరికి గురుగ్రహ బలం పెరిగి ఈ స్త్రీ జీవితం వల్ల వీరు విపరీతమైనటువంటి అదృష్టవంతులుగా మారతారు. కాబట్టి వీరికి వ్యాపారాలు నత్తలా నడుస్తున్నటువంటి మీ వ్యాపారాలు రాకెట్లా దూసుకెళ్ళిపోతాయి. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు అద్భుతంగా పనిచేస్తాయి. విపరీతమైనటువంటి జనాకర్షణ, ఎప్పుడు లేనటువంటి పబ్లిసిటీ అనేది వీరికి విపరీతంగా పెరిగిపోతుంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం, స్థానాలు మారటం, ఇతర దేశాలు ఉద్యోగాలకు వెళ్ళటం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రావటం, మంచి ఉద్యోగాలు రావటం, అలాగే కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళకి బ్యాంక్ లోన్లు రావటం, జనాల దగ్గర నుంచి డబ్బు రావటం అనేది ఆర్థికంగా బాగా జరుగుతుంది. ఇలా జరగడానికి గల కారణం ఈ స్త్రీ గురుగ్రహ బలాన్ని మీకు అదృష్టాన్నిగా తీసుకొచ్చి మీకు జాతకంలో కలపడం వల్ల విపరీతమైనటువంటి ధనలాభాలు అనేక రకాలుగా అనేక రంగంలో ఉన్నటువంటి వారికి కలుగుతాయి. రైతులకి బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారవేత్తలకు, అలాగే కార్మికులకు కానీ, మోటార్ ఫీల్డ్లో కానీ అందరికీ చక్కగా పనికొస్తుంది. గతంలో చేసుకున్న అన్ని అప్పులు తీర్చేసుకుంటారు. బంగారం కొంటారు, కారు వాహనాలు కొనుక్కునేటువంటి యోగం ఉంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, పొలాలు కొనుక్కుంటారు, ఫ్లాట్లు కొంటారు. అద్భుతంగా ఈ రాశి వారికి ముందుకు జరిగే ప్రతి పనిలో కూడా అదృష్టంగా మారిపోయి పట్టిందల్లా బంగారంగా మారి మీ కోరికలన్నీ తీర్చేటువంటి ఈ అదృష్ట దేవత మీ జీవితంలో అడుగు పెట్టగానే అద్భుతాలు జరుగుతాయి. మరి ఎవరు ఈ అదృష్ట దేవత అన్నది మీరు ఆతురతగా చూస్తున్నారు. అయితే అదృష్ట దేవత పరంగా మీనరాశిలో ఉన్నటువంటి వారికి వివాహం జరిగినట్లయితే తమ భార్య వల్ల ఈ గురుగ్రహ ప్రభావం అన్నది పెరుగుతుంది. కాబట్టి వీరు విపరీతమైనటువంటి ధనలాభం తమ భార్య యొక్క జాతకం వల్ల వీరు సంపాదించుకోవచ్చు. అలాగే పెళ్లి కాలేనటువంటి వారికి తాము ప్రేమించినటువంటి స్త్రీల వల్ల వారికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. మాకు వివాహం కాలేదు, అలాగే ఎవరిని ప్రేమించలేదు అనుకునేటువంటి వారికి ఒక స్త్రీ కొత్తగా పరిచయం అవ్వడం, ఆ స్త్రీ వల్ల వీరికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అది స్నేహ రూపంగా కావచ్చు, ప్రేమ రూపంగా కావచ్చు, ఇంకేదైనా రూపంగా కానీ వీరికి ఆ స్త్రీ అనేది ఉపయోగపడుతుంది. మరి మీనరాశిలో ఉన్న స్త్రీలకి మరి ఎలాంటి వర్తిస్తాయి అంటే, తన స్నేహితుల వల్ల లేదా తన దూరపు బంధువుల్లో ఉన్నటువంటి ఆడవారి వల్ల ఇందులో ఉన్న మీనరాశి ఆడవారికి కూడా విపరీతంగా కలిసి వస్తుంది. వారి ఆలోచన శక్తి మారుతుంది, ధైర్యం నమ్మకం పెరుగుతుంది, సొంతగా పెట్టుబడులు పెడతారు, వ్యాపారాలు చేయటం, అనేక రకాల మార్గాల్లో వీరు చాలా ధైర్యంగా ఉంటారు. సినీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కాడి నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చి వారి పేరు తారాస్థాయికి వెళ్ళిపోతుంది. చాలా చక్కగా జనాకర్షణతో ముందుకెళ్తారు. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ప్రతి అడుగు ముందుకేస్తారు. పెట్టిన ప్రతి రూపాయి తిరిగి వస్తుంది. ప్రతి పెట్టుబడిలో కూడా వీరు విజయం సాధిస్తారు. అనుకున్న లక్ష్యాల్లో చక్కగా ఉంటారు. ఈ యొక్క అదృష్ట దేవత మీ జీవితంలో ఎన్నో మార్పులు తెస్తుంది. స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధ పెట్టకండి. అమ్మ కానీ, చెల్లి కానీ, అక్క కానీ, తోబుట్టువులు కానీ
వీరి యొక్క అదృష్ట గడియలు మిమ్మల్ని విపరీతమైనటువంటి రాజయోగానికి గురి చేస్తున్నాయి. కాబట్టి వీరితో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.